ఆయిల్ వేడెక్కుతుంది కదండి, ఈ లోపు మరి ఏమైనా చేద్దామా? మనం అవి ఇట్లా రౌండ్స్ చేసుకోవాలి మేడం. చల్లగా అయింది కదా, అందులో కొత్తిమీర, కొంచెం కొత్తిమీర తురుము, ఓకే, క్యారెట్ తురుము. వావ్, కలర్ఫుల్గా అయిపోయింది. కొత్తిమీర తురుము, క్యారెట్ తురుము వేసుకున్నాము. సో మరి ఇప్పుడు దీన్ని ఇట్లా రౌండ్స్ చేసుకోవాలి. ఓకే, రౌండ్స్ చేసుకోవాలి. ఉండలు ఉండలు చేసుకొని ఆ ప్లేట్లో తీసుకుందామా? ఓకే. రాణి గారు, మరి మీరు ఖాళీ సమయాల్లో ఏం చేస్తుంటారు ఇంట్లో? ఇంట్లో వర్కే సరిపోతుంది మేడం, పిల్లలు, ఇంట్లో వర్క్, మరి ఖాళీ టైం అంటూ ఏమీ లేదు. ఓకే, మరి పిల్లలు ఈ వంటకాన్ని బాగా ఇష్టపడుతుంటారా? ఎప్పుడు చేసి పెట్టమ్మా చేసి పెట్టమ్మా అని చేస్తారు. హాలిడేస్ లో అట్లా చేస్తాను. ఓకే, మరి పిల్లలు ఎక్కడ ఏం చదువుతున్నారు, ఎక్కడ చదువుతున్నారు? ఎన్ఆర్ఐ స్కూల్లోనే. ఓకే, పాపనేమో 8th క్లాస్, బాబు 5th క్లాస్. బాబు 5th క్లాస్, పాప పెద్దది. పాప పెద్దది, మహాలక్ష్మి పెద్దది అనమాట అయితే. ఓకే, మరి పిల్లల చదువు విషయంలో మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు? ఆబ్వియస్లీ టీచర్స్ కాబట్టి కొంచెం బాగా చదవాలి 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 అనుకుంటూ ఉంటారు. సో మరి మీరు ఎలా ఉంటారు? నేనే దగ్గర ఉండి చదివించుకుంటాను, ట్యూషన్స్కి అలా ఏం పంపించాను నేను. ఓకే, సో మరి ఈ ఉండలు చేసుకున్నాం కదా, మరి వీటిని ఏం చేయాలి? మనం బజ్జీ పిండి చేసాం కదా, అందులో ముంచి ఫ్రై చేయడం. ఈ బజ్జీ పిండిలో ముంచి ఫ్రై చేయాలి. ఓకే, ఇది విడిపోవడం కానీ అలాంటివి ఏమైనా జరుగుతాయంటారా? ఏం జరగదు. ఓకే, ఈ వంటకం ఎక్కువ ఎవరు ఇష్టపడుతుంటారు? మీ హస్బెండా లేకపోతే మా పిల్లలే? పిల్లలే. అంటే జనరల్ గా ఇలాంటి స్నాక్ ఐటమ్స్ ని ఎక్కువ పిల్లలు ఇష్టపడుతూ ఉంటారు. మరి దీనికి ఏమైనా కాంబినేషన్ ఉందా అండి? సాస్ తో తినొచ్చు. ఆబ్వియస్లీ పిల్లలు అనగానే గుర్తొచ్చేది ఫస్ట్ టొమాటో సాస్. ఇప్పుడు బాగా సాస్ అలవాటు పడిపోయారండి. ఓకే, మరి మీరు మూవీస్ అవి చూస్తూ ఉంటారా ఎక్కువగా? ఇంట్లోనే చూస్తాను. ఇంట్లోనే, బయటకు వెళ్ళరా? బయటకి. ఓకే, మరి ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్లో పిల్లల్ని బాగా ఎంకరేజ్ చేస్తూ ఉంటారా? చేస్తాను మేడం, లైక్ స్కేటింగ్, డాన్సింగ్. ఓకే, ఇప్పుడు చదువు సరిపోదు కదా మేడం. అవునవును, ఎక్స్ట్రా యాక్టివిటీస్ కూడా ఉండాలా. అవును. మీరు ఏ సబ్జెక్ట్ టీచ్ చేస్తూ ఉంటారు? నేను ప్రీ ప్రైమరీకి చెప్తాను. ఓకే, ప్రీ ప్రైమరీకి చెప్తూ ఉంటారా? మొత్తానికి చిన్నపిల్లలతో జాబ్ అంటే కొద్దిగా కష్టం. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అరుపులు, కీప్ సైలెన్స్ అంటూ ఉంటారు, ఎప్పుడు అరుస్తూ ఉంటారు. కానీ ఇక్కడ మాత్రం చాలా నెమ్మదిగా మాట్లాడుతున్నారు, చాలా సైలెంట్గా ఉన్నారు. మిమ్మల్ని చూస్తే టీచర్ లాగా అనిపించట్లేదు. సో మరి ఇప్పుడు ఏంటి, బాగా కలర్ రావాలి, బ్రౌన్గా రావాలి. కొంచెం టర్న్ చేయండి, సిమ్స్ పెట్టండి. సిమ్లో వేపుకుంటే మంచిగా ఉడుకుతుంది, లోపల వరకు ఉడుకుతుంది. ఓకే, మరి మీ ఫేవరెట్ స్టూడెంట్ చెప్పారు, మరి మీకు ఫ్రెండ్స్ ఉన్నారా? మీ బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారా? టీచర్సే సైలెంట్గా అంత డల్గా చెప్తున్నారు. స్కూల్లో అందరు టీచర్స్ నా ఫ్రెండ్సే. ఓకే, అంటే బెస్ట్ ఫ్రెండ్ అనేసరికి కొంచెం కన్ఫ్యూజ్ అయ్యారనమాట. ఎవరి పేరు చెప్పాలి, ఒకరి పేరు చెప్తే ఒకరు తిడతారేమో. అట్లేం లేదు. ఓకే, మరి మీ నేటివ్ ఎక్కడండి? హైదరాబాద్. మరి మీ పేరెంట్స్ ఏం చేస్తూ ఉంటారు? మా పేరెంట్స్ ఇంట్లోనే ఉంటారు. వాళ్ళకి బిజినెస్ ఉంది, బట్టలది. ఓకే, బట్టల బిజినెసా? అయితే బట్టలకు కొదవ ఉండదండి. నేను వచ్చేస్తాను, మీ షాప్ ఎక్కడ చెప్పండి, వచ్చేస్తాను. హిమాయత్నగర్లో. ఓకే, ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్లో రావాలి. ఇంకొంచెం సేపు వేగాలి. ఓకే, మరి ఇంకేంటి చెప్పండి. మరి స్పైసీ కిచెన్ చూస్తూ ఉంటారా మీరు? చూస్తాను, నాకు ఇష్టం వంటలు. ఏదైనా వంటకం చూసి ప్రయోగం చేస్తారా? చూసి చేస్తాను నేను. ఈ వంటకం ఎవరు నేర్పించారు? ఇది నేనే చేశాను. మీరే ఓన్గా చేశారా?
వావ్. అయితే ఓన్ ప్రయోగాలు అంటే మ్యాక్సిమం ఎక్కువగా సక్సెస్ అవుతాయి. నాకు తెలిసినంత మట్టుకు నా ఫ్రెండ్స్లో కానీ నేను ఇంట్లో బాగా ప్రయోగాలు చేస్తుంటానులేండి. ఓకే, మరి ఇంకా ఏవేవి మీరు కొత్తగా ట్రై చేశారు, ఏమైనా వంటకాలు ఏమైనా? ఇది ఇంకొకటి మంచూరియా కూడా చేశాను. క్యాబేజ్ అన్ని వెజిటేబుల్స్తో కలిపి మంచూరియా చేశాను. ఓకే, వెజిటబుల్స్తో టైం దొరికినప్పుడు చేస్తాను. వెజిటబుల్స్ ఎక్కువగా పిల్లలు ఎవరైనా తినడానికి, నేను కూడా ఎక్కువ తినడానికి ఇష్టపడను కాబట్టి వెజిటబుల్స్ ని ఈ రకంగా చేస్తూ ఉంటే కనుక చక్కగా కర్రీస్ లాగా చేస్తే ఇష్టపడట్లేదు. అవునవునవును. ముఖ్యంగా ఏది చేసినా పిల్లల కోసం ఆలోచించాల్సి వస్తుంది ఈ కాలం. ఇంతకు ముందు అంటే ఎలాగోలా కుక్ చేసేవాళ్ళు, సో ఇప్పుడైతే అలా లేదు, వాళ్ళ మాట మనం వినాల్సి వస్తుంది. అయిపోయాయి తీసేద్దామా? ఇంకా గోల్డెన్ బ్రౌన్ కలర్ లో వచ్చేసాయి. ఆలు బోండా తినడానికి వేడిగా రెడీగా ఉన్నాయి. ఓకే రాణి గారు, రెడీగా ఉన్నాయి? రెడీ అయ్యాయి మేడం. వేడిగా ఆలు బోండా రెడీ. సంయుక్త గారు టేస్ట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ. మరి చక్కగా కొత్తిమీర క్యారెట్తో గార్నిష్ చేశారు. మరి వేడి ఆలు బోండా రెడీగా ఉన్నాయి టేస్ట్ చేయడానికి. టేస్ట్ చేసి ఎలా ఉంటుందా? సూపర్ ఉన్నాయండి, నిజంగా చాలా బాగున్నాయి. తప్పకుండా మీరు ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేయకుండా అయితే వదలదు, ఎందుకంటే చాలా టేస్టీగా ఉన్నాయి. సో రాణి గారు, నిజంగా ఇంత మంచి వంటకం మాకు తయారు చేసి చూపించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ మీకు నిజంగా.